అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒకసారి ఈ లెంట్ ధ్యానములలోనికి 3వ రోజు లెంట్ ధ్యానంలో భాగంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సజీవుడా, సర్వోన్నతుడా, ఎదిగ తండ్రి, ఈ యొక్క వాక్యం మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాకు తోడై నడిపించండి. పరిశుద్ధాత్మ దేవా, వింటున్న ప్రతి బిడ్డకు తండ్రి ప్రభా నీ వాక్యాన్ని అందించమని, ప్రతి మారుమూల ప్రాంతానికి తండ్రి ప్రభా నీ సువార్త అందులాగా కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే ద వెయిట్ ఆఫ్ డస్ట్ అన్నటువంటి దేవుని లేఖన భాగాల్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దీనికి మనకి ఇవ్వబడినటువంటి 2 లేఖన భాగాలు ఇవ్వబడ్డాయి. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం, అదే రీతిగా ప్రసంగి 3వ అధ్యాయం 20వ వచనం. సో ఈ 2 భాగాల ద్వారా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటిది భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చేస్తాను. దయచేసి మీరు బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తెరిచి చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 19వ వచనం చూసినప్పుడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. సో ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ భాగానికి ముందున్నటువంటి సంగతి ఏంటంటే, దేవుడిని యెహోవా నరుని నేల మంటి చేత దేవుడు సృజించాడు. సో సృజించి అతని నాసికా రంధ్రంలో జీవవాయువు ఊదగా అతడు. సో నరుడు జీవాత్మ అయినటువంటి వాడు. అతన్ని ఏదైనా తోటలో అత్యంత ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టి దేవుడు అతనికి ఒక మంచి స్థానాన్ని ఇచ్చి అనుదినము అనుక్షణము ప్రతి సాయంత్రము ఆయనతో గడపగలిగే ఒక మంచి అవకాశాన్ని కలుగజేశాడు. అయితే అపవాది చేత శోధింపబడి అపవాది చేత శోధింపబడింది. ఆమె పండు తినడం జరిగింది. ఆమె తినడమే కాకుండా మరి తన భర్తతో కూడా తినిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తుండేటువంటి మాట, తద్వారా వారి కన్నులు తెరవబడ్డాయి. ఆ కన్నులు తెరవబడినప్పుడు తాము దిగంబరులమని తెలుసుకున్నారు. అంజూరపు కచ్చడంలను చేసుకున్నారు. ఆకులతో కచ్చడంలను చేసుకుని వారికి బట్టలుగా కట్టుకోవడానికి చూస్తున్నాం. చల్లపూట దేవుడు వచ్చాడు, వారిని ప్రశ్నించినప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ప్రారంభం చేశారు. ఆదామును అడిగినప్పుడు అవ్వ మీద, అవ్వను అడిగినప్పుడు పాము మీద. సో తద్వారా వచ్చినటువంటి శాపాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో దేవుడు వారు చేసినటువంటి పనులను బట్టి ఆయన వారి ఏదైతే చెయ్యొద్దన్న పనిని చేసి వారు పొందుకున్నారు పాపాన్ని, ఆ పాపంల గురించి జ్ఞాపకం చేస్తూ, మీరు చేసినటువంటి పనిని బట్టి ఈరోజు మీరు శిక్షను పొందబోతూ ఉన్నారు. సో పాపాల భారం మనం ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం. ద వెయిట్ ఆఫ్ డస్ట్ అన్నటువంటి అర్థానికి మనం కొన్ని డిక్షనరీస్లో వెతికినప్పుడు, గూగుల్స్లో వెతికినప్పుడు చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఆధ్యాత్మిక నిర్జీవత్వంకు గుర్తుగా ఉంది అని, స్పిరిచువల్ డ్రైనెస్కు గుర్తుగా ఉందని, పాపముల భారమునకు గుర్తుగా ఉందని పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సో ఈ భాగం సందర్భంలో దేవుడైనటువంటి యెహోవా ఆదామును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆదాము నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మానవులుగా మనమంతా కూడా భయంకరమైనటువంటి ఫూలిష్నెస్గా, భయంకరమైనటువంటి గర్వంతో, అహంకారంతో, నేను చెప్పిందే జరగాలన్నటువంటి ఈ ఆలోచనలతో చాలా మట్టుకు మనమంతా కూడా బ్రతుకుతూ ఉంటాం. నేనే రాజును అన్నట్లుగా, నేను చేసిందే వేదం అన్నట్లుగా, ఈ లోకంలో నన్ను మించిన వాడు లేడన్నట్టుగా, స్వలాభం కోసము, సొంత డంబం కోసము మనం జీవిస్తూ బ్రతికినంత కాలము జీవిస్తూ ఉంటాం. సో గోడలు కట్టుకొని బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి దినం దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈ భాగంలో మనం చూసినప్పుడు అపవాది మీరు దేవతల వలె ఉందురు, పండు తినిన దినమున మీరు దేవతల వలె ఉందురు అని చెప్పబడిన ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మానవుడు ప్రతి ఒక్కడు కూడా తన యొక్క మాటకు, తన పేరుకు, తన యొక్క జీవనానికి అన్వయించుకుంటూ దేవతల వలె ఉండాలన్నటువంటి జీవపు డంబం చేత నింపబడిన వారు జీవిస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉండినటువంటి మాట ఏంటంటే, నీవు మన్ను నుండి తీయబడ్డావు.
సో తిరిగి నీవు మన్నైపోతావు. సో నేల మంటి నుండి తీయబడ్డావు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట నీవు మన్నై పోదువు అన్నటువంటి భాగాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని జ్ఞాపకం చేస్తూ ఆ రిమెంబర్ ఆఫ్ మోర్టాలిటీ, ఆ మర్త్యత్వాన్ని, మన జీవిత మర్త్యత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం అమర్త్యులం కాదు, అంటే మనము ఇమ్మోర్టల్స్ కాదు, మర్త్యులం. సో మోర్టాలిటీ కలిగిన వారం, అశాశ్వతమైన దేహం కలిగిన వారం, మట్టిలో నుండి పుట్టిన వారం, మట్టిలోనికి కలవవలసిన వారం అని ఈ భాగం మనల్ని హెచ్చరిస్తాము. సో ఈ భాగం ద్వారా దేవుడు ఏమంటే తీవ్రమైనటువంటి ఒక హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాడు. మీరు మన్నైపోయేవారే, మన్నులో నుండి పుట్టినవారు తిరిగి మన్నైపోయేవారని జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తున్నాడు. ఇంకా ఈ భాగాన్ని జ్ఞాపకం చేస్తూ భక్తుడు ఏమంటాడంటే, వాల్టర్ బ్రుగ్మ్యాన్ అనే పండితుడు ఏమంటాడంటే, ద ప్రేజ్ యూ ఆర్ డస్ట్ ఈజ్ ఏ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ కండిషన్, a condition marked by fragility and impermanence అన్నటువంటి మాట ఇక్కడ రాయబడింది. అంటే మీరు ధూళి అయి ఉన్నారు అని చెప్పటం మానవుని అస్థిరమైనటువంటి మరియు అశాశ్వతమైనటువంటి స్థితిని తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అశాశ్వతమైనటువంటి అస్థిరమైనటువంటి జీవితాన్ని దేవుడు వార్న్ చేస్తూ ఉన్నాడు. ఆనాటి ఆదామునకైతేనేమి ఈరోజు ఈ లెంట్ దినములలో ప్రవేశిస్తూ మనము దేవుని సన్నిధికి దగ్గరగా ఉండకుండా ఇంకనూ గర్వంగా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరితో కూడా ఈ మాట సూటిగా మాట్లాడుతుంది. రెండవది యూనివర్సాలిటీ ఆఫ్ డస్ట్ అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ధూళి యొక్క సార్వత్రికత. ఈ యొక్క భాగంలో ప్రసంగి గ్రంథాన్ని మనం చూసినప్పుడు ప్రసంగి గ్రంథంలో నుండి మనం కొన్ని భాగాలను ధ్యానం చేస్తాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. సమస్తము ఒకే స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును అని జ్ఞాపకం చేస్తాను. ఏదైనా దేవుని వాక్యం వింటున్న మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, దేవుడు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, జీవితం అంతా కూడా సమస్తము అండ్ యూనివర్స్, కంప్లీట్ యూనివర్స్ ఒకే రీతిగా ఉన్నది. సో ఒకే చోటు నుండి వచ్చింది, సమస్తం ధూళి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే సమస్తము మంటిలో నుండి వచ్చినది అంటాడు. మట్టిలో నుండి సమస్తం వచ్చింది. సో సమస్తము తిరిగి మట్టిలోనికి కలిసిపోయే పరిస్థితి ఈ భాగంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రసంగి గ్రంథకర్త. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మంటిలో నుండి వచ్చామని గుర్తు చేసుకోవాలి. మనం ఏమైపోతామో మన స్థితిని గుర్తు చేసుకోవాలి, మన ఆరిజిన్ ఏంటో గుర్తు చేసుకోవాలి. కానీ దినం మన ఆరిజిన్ మర్చిపోతూ ఉన్నాం. మన ఆలోచన అన్నటువంటి నేనే అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి గర్వంతో మనం జీవిస్తూ ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారలారా, అందుకే ప్రసంగి గ్రంథకర్త ఈ విషయాన్ని ప్రత్యేకముగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో ధూళిని గురించి ప్రత్యేకంగా నొక్కి చెప్పటం మనం చూస్తాం. సో మానవ జీవితం క్షణికమైనదని జ్ఞాపకం చేస్తుంది, క్షణికమైన స్వభావాన్ని సూచిస్తుందని, అశాశ్వతమైనటువంటి దాన్ని సూచిస్తుందని, అస్థిరమైనటువంటి అస్థిరత్వాన్ని సూచిస్తుందని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ దినమున మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం యేసు ప్రభువు వారు అంటూ ఉన్నాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ఆయన ప్రకటించుచు వచ్చాను. సో ఈ దినమున నన్ను మారు మనసు పొంది దేవుని దగ్గరకు రావాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యం వింటున్నా, నేను మారు మనసు పొంది దేవుని దగ్గరకు రావాలని, మారు మనసు పొందినటువంటి వారిగా దేవుని సన్నిధిని చేరాలని, మనం ఏమై ఉన్నామో మన స్థితి ఏమైనదో గుర్తు చేసుకోవాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. భక్తుడు అబ్రహాము భక్తుడు దేవుని ఎడల సొదొమ గొమొర్రా పరిస్థితులను, సొదొమ గొమొర్రా పాపం పండి దాన్ని నాశనం చేయడానికి దేవుడు దిగి వచ్చినప్పుడు దేవునితో అబ్రహాం విన్నవించుకుంటున్నటువంటి మాట, లోతును బట్టి సొదొమ గొమొర్రా పట్టణముల కోసం విన్నవించుకుంటూ ఉండినప్పుడు పలికినటువంటి అత్యంత అద్భుతమైన మాట ఏంటంటే 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం ఉంటుంది.
ధూళియు బూడిదనై ఉన్న నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట, ఎంత తగ్గింపు స్వభావం కలిగినటువంటి మాట. దేవుణ్ణి చేరుతూ ఉన్నప్పుడు ఈ దినమున మనము ఏ స్థానాన్ని కోరుతూ ఉన్నాం. చాలాసార్లు దేవుని సన్నిధిలో కుర్చీ మీద కూర్చోవాలని ఆశపడతాం, దేవుని సన్నిధిలో శాలువలు కప్పాలని ఆశపడతాం, దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టాలని ఆశపడతాం, దేవుని సన్నిధిలో నా పేరు మాత్రమే రావాలని ఆశపడతాం. సో ఇలా ఎన్నో మన సంఘాల్లో కనబడతా ఉన్నాయి. దినమున దేవుని వాక్యం వింటున్నాం. మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మనము దుమ్మె అయినాం, ధూళి అయి ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని మనస్ఫూర్తి అయినటువంటి పశ్చాత్తాపంతో దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని ఎరిగి దేవుని వైపు మళ్ళుకొని ప్రార్థనాపూర్వకంగా తగ్గింపు స్వభావంతో చేరిన ప్రతి వారికి కూడా దెర్ ఈజ్ ఎ సొల్యూషన్. ఎవరైతే దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపంతో ప్రార్థించగలుగుతారు అలాంటి వారిని గురించి లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా 22వ వచనంలో ఉంటుంది, ఆదామునందు అందరు ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు బ్రతికింపబడుదురు. కాబట్టి క్రీస్తునందు బ్రతికింపబడడానికి క్రీస్తును నమ్ముకొని దేవుని యందు భయభక్తులతో ముందుకు కొనసాగాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ సమయమందు మనం ధ్యానం చేసినటువంటి అంశంలో మనకు ఒక హోప్ కనబడుతుంది. అదేంటనగా క్రీస్తు ప్రభువారే. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను మనం వెంబడించినట్లయితే, ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఆయనతో బ్రతికినట్లయితే మనము మన్నైపోయినటువంటి మనలను సైతం, డస్ట్గా ఉండినటువంటి మనలను సైతం, మన పాప భారములను సైతం తీసివేసి పరిశుద్ధులుగా దేవుని బిడ్డలుగా ఆయన చేసుకునే భాగ్యాన్ని, పునరుత్థాన శక్తిని అనుగ్రహించే భాగ్యం కలిగిన సర్వోన్నతుడైన దేవుని బిడ్డలుగా ఉండడానికి మనకు కృపను దయచేస్తాడు. కాబట్టి మర్త్యత్వము నుంచి ఆ దేవుడు అమర్త్యత్వమునకు నడిపించే ఒక మార్గాన్ని సూచించాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం నై ఉన్నాను అని జ్ఞాపకం చేస్తాను. కాబట్టి దినం దేవుని వాక్యం విన్న మనం అందరము కూడా అబ్రహాం వలె తగ్గించుకొని ఆ రక్షణ కొరకు ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కలిగించే ఆ మరణము నుంచి తిరిగి లేపే ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి చేరదాం. నీ కోసం, నా కోసం ఆయన శిలువ మరణమును పొందాడని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 3 నుంచి 4 వచనాల్లో ఉంటుంది, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఆదాము ఏ విధంగా అయితే ఆదాము అవ్వలో చేసినటువంటి పాపమును బట్టి వారందరికీ కూడా, మనందరికీ కూడా పాపం సంక్రమించింది. సో అదే రీతిగా మొదటి ఆదామునందు ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు బ్రతికింపబడతారని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి లేఖనముల ప్రకారం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, రానయ్యున్నాడు. ఆయన కొరకు మనమందరం కూడా సిద్ధపడి సంసిద్ధమై మన ఆధ్యాత్మిక జీవితాలను సరి చేసుకోవాలని జ్ఞాపకం చేస్తుంది. దేవుడి వాక్యం మనవినికిలో దీవించును గాక. ఆమె తల్లంచుదాం, చిన్న ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ఈ మాటలు వినిచిన వారందరికీ తండ్రి ప్రభా ఆధ్యాత్మికంగాను అన్ని విధాలుగా తండ్రి ప్రభా మరి బలపరిచి మరి మేము ఎత్తబడి నీ వాక్యం 30 60 100 పాలింపజేసి అనేక ఆత్మలు తండ్రి ప్రభా నీ వైపున మళ్ళుకునే దేవుని బిడ్డలుగా ఎదిగ తండ్రి ప్రభా మా దేవ మా ముందొచ్చిపడిన ఈ రక్షణ భాగ్యాన్ని తండ్రి ప్రభా మేము చేతపుచ్చుకొని నేను వెంబడించే కుటుంబాలుగా సంఘములుగా ఉండాలని కృపణ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.